న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఏ కూరలు లేనప్పుడు ఏం చేయాలి అని కొంచెం డౌట్లు వస్తుంటాయి. మనం ఏం చేస్తాం, ఏదో పెసరపప్పు పొంగలి అలా ఏదో సింగిల్ పార్ట్ చేసుకుంటాం. లేదా కూరల్లో ఏదైనా కావాలంటే రొట్టెల్లో కానీ అన్నంలో కానీ మనం గింజలు అవి నానబెట్టుకుని కూరలు చేసుకోవచ్చు. రాజ్మాలు, చోలే అలాంటివి చేస్తాం కదా. పల్లీలతోటి కూడా కూర చేసుకోవచ్చు 2 రకాలుగా. మొత్తం పల్లీలని నానబెట్టి చేసుకునేది ఒకటి, అది వాళ్ళు చేయట్లేదు, నెక్స్ట్ టైం చేసుకుందాం. ఈ పల్లీలని వేయించిన పల్లీలు ఉంటే వీటిని పొడి చేసి వీటితోటి కూర చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి బాగుంటుంది, రొట్టెల్లోకి బాగుంటుంది, గ్రేవీ లాగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీయే. వేయించిన పల్లీలు ఉంటే మంచిది, లేదా పల్లీలు కాసిన వేయించుకోండి. 1 కప్పు పల్లీలు చేసుకుంటే ఒక 3-4కి చక్కగా సరిపోతుంది. ట్రై చేసి చూద్దాం. చూడండి, పల్లీలను వేయించుకోండి. ఈ వేయించిన పల్లీలని ఒక మిక్సీ జార్లో వేసి బరక పొడి, అంటే మెత్తగా సొదలా అయిపోకుండా బరగ్గా పొడి పట్టుకోవాలి. వేయించిన పల్లీలు పొట్టు తీసేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి. మరీ మెత్తటి పొడి కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా పొడి చేసుకోండి. 1-2 పల్లీల ముక్కలు కనపడినా ఏం పర్వాలేదు. 1 కప్పు పల్లీలు చేస్తామనుకోండి, సుమారుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ లేదా 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు సరిపోతాయి. ఇది మనం గ్రేవీ కూరలు ఎలా చేసుకుంటాం అట్లా చేసుకోవటమే. దీని పెద్ద మసాలా ఏం వేయమండి. పల్లీల వాసన, అది ఉడికిన రుచే ఈ కూర రుచి. ఇందులో మసాలా వేసామనుకుంటే పల్లీ రుచి పాడైపోతుంది, వేరే రకంగా వస్తుంది. పల్లీనే ఆయిలీగా ఉంటుంది కదా, కొంచెం నూనె ఉంటుందిగా, అందుకని కొద్దిపాటి ఉల్లిపాయలు అవి వేగడానికి నూనె ఒక 2-3 స్పూన్లు, అంతకంటే అక్కర్లేదు. నూనె కాగాక ఆవాలు, కొంచెం సన్నావాలు, అందుకని ముందు మినపప్పు వేస్తున్నాను. కొంచెం దొడ్డ ఆవాలు అయితే ఆవాలే ముందు వేసుకోవాలి. మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిపాటి జీలకర్ర. పోపు వేగాక ఒక 4 వెల్లుల్లిపాయలని చీలికలుగా చేశాను, అవి వేసేది. ఓ 2 పచ్చిమిర్చి, కొంచెం మీకు కనపడకూడదు అంటే ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు. ఇదంతా వేగాక ఈ ఉల్లిపాయలను వేసేద్దాము. పసుపు కూడా నేను వెనకాల వేస్తున్నాను కానివ్వండి, నూనెలో వేస్తే చాలా మంచిది, ఫుడ్లోకి వెళ్తుంది అన్నమాట. కొంచెం వెనకాల వేస్తున్నాను, ముందు వేసేయండి. ఉల్లిపాయ తొందరగా మెత్తబడ్డానికి 1 చిటికెడు ఉప్పు చల్లుదాము. ఉల్లి వేగాక టమాటాలు వేసుకుందాం. ఉల్లిపాయ వేగినట్టు కనిపిస్తుంది కదా, టమాటాలు వేసేద్దాము. ఈ ఉల్లిపాయ టమాటా 2 బాగా మగ్గే వరకు మూత పెట్టి అట్టు పెడదాం. టమాటా, ఉల్లిపాయ 2 చక్కగా మగ్గినాయి. మనం వేసిన నూనె పైకి కనిపిస్తుంది కదా. మీకు టమాటా ముక్కలు పెద్దవి కనుక తరిగుంటే కొంచెం అట్లా గరిటెతోటి అదిమేస్తే గుజ్జుగా అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇందాక సరిపడా ఉప్పు వేయలేదు కదా, కూరకి సరిపడా ఉప్పు వేసేద్దాము. తర్వాత కారం కూడా, పచ్చిమిర్చి వేసాం కానీ కారం వేస్తేనే ఇది బాగుంటుంది. ఉప్పు కారం వేసి ఒకసారి కలిపేసి, మనం ఏ కప్పుతోటైతే పల్లి పొడి పెట్టుకున్నామో ఆ కప్పుడు నీళ్లు పోసేయండి కూరలో. కొంచెం స్టవ్ హైలో పెట్టి ఈ నీటిని తెరలనివ్వాలి. కూర ఆల్రెడీ వేడిగా ఉంది కదా, 1 నిమిషంలో వచ్చేస్తుంది. నీళ్ళు ఇలా ఉడుకుబట్టాక మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పల్లి పొడి వేసేయండి. ఒకవేళ మన మిక్సీ జార్ సమంగా లేక కాసిన పల్లీలు అక్కడక్కడ కనపడుతుంటే ఏం కంగారు లేదు, బాగుంటాయి. మధ్య మధ్యలో పల్లీలు తగిలినా కూడా మొత్తం కలిపేసేయండి.
ఈ పల్లి పొడి మొత్తం ఉడికి కొంచెం దగ్గరకు వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి, మీరు ఒకవేళ ఉప్పు కారం చూసుకోదలుచుకుంటే ఇప్పుడు చూసుకోవచ్చు, చూసి కొంచెం సరి చేసుకోవచ్చు. సిమ్లో పెడుతున్నాను. ఇది మాది సిమ్ కూడా మంచి మీడియం ఫ్లేమ్లోనే గనగన అంటుంది. ఒక 4-3 నిమిషాల పాటు మూత పెట్టి దగ్గర పడనివ్వండి. కూర దగ్గరగా అయిందో లేదో చూద్దాము. ఇదిగోండి, ఇంచుమించు దగ్గరకు వచ్చేసింది. మీ మూకుడు మీద నమ్మకం లేకపోతే మధ్య మధ్యలో 2 సార్లు కదపండి. మూకుడు మందపాటి మూకుడు అయితే కదపక్కర్లేదు. 4-5 మినిట్స్ తర్వాత తీసేసేయచ్చు. ఏదో చూడండి ఎంత ఇలా దగ్గరకు వచ్చిందో. చూడ్డానికి బాగుంది. ఇది దేంతో చేశారో ఎవ్వరికీ అర్థం కాదు, భలే రుచిగా ఉంటుంది. దీంతో పాటు ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఇంకా కమ్మగా రుచి పెరుగుతుంది, బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేయండి. ఇందులో మనం పులుపు ఏం లేదు, టమాటాయే కదా, చక్కగా సరిపోతుంది. ఈ పల్లీలకి టమాటాకి కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇందులో నుంచి తీసేసి వేరే పాత్రలో వేద్దాము. అన్నంలోకి, రొట్టెల్లోకి, పూరీలోకి కూడా బాగుంటుందండి. ఇదిగోండి, దాంతో ఇంత కూర వచ్చింది. గుమగుమలాడే వేడి వేడి పల్లి పొడి కూర ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.